లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించనుంది. నిన్న రాత్రి వరకు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ సహా సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. జోడో యాత్రలో భాగంగా జైపూర్లో ఉన్న రాహుల్ గాంధీ వర్చువల్ గా పాల్గొనాల్సి ఉండగా పలు కారణాల రీత్యా అది కుదరలేదు. తొలి జాబితాను గురువారమే ప్రకటిస్తారని భావించగా అర్ధరాత్రి దాటినా చర్చలు ముగియకపోవడంతో ఇవాళ వెలువరించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ మళ్లీ వైనాడ్ నుండే పోటీ చేయాలని కేరళలోని స్క్రీనింగ్ కమిటీ సూచించినట్టుగా తెలుస్తోంది. వైనాడ్తో పాటు అమేథీ నుండి సైతం పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నా దానిపై ఎటువంటి స్పష్టత లేదు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం రాజకీయ అరంగేట్రం చేస్తారా లేదా అనే దానిపై కూడా అనిశ్చితి తొలగటం లేదు. ప్రియాంక రాయ్బరేలీ నుండి పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటన్నింటిపై సుదీర్ఘ చర్చలు జరిగినందునే అర్ధరాత్రి దాటిన సమావేశం ముగియలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తొలి జాబితాలో తిరువనంతపురం నుండి సిట్టింగ్ ఎంపీ శశి థరూర్కు మళ్లీ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లో రాజ్నందగావ్ నుండి మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను బరిలో దింపే అవకాశం ఉంది. వీరే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పలువురికి టికెట్ దక్కనున్నట్టు సమాచారం. అయితే తొలి జాబితాలో ఎందరిని ప్రకటిస్తారు అనేది వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బీజేపీ ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో తెలంగాణ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. 9 స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. 7 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ నుండి వంశీ చంద్రెడ్డి, సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్, పెద్దపల్లి గడ్డం వంశీ, నల్గొండ కుందూరు రఘువీరెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్ పేర్లు దాదాపుగా ఖరారైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక చేవెళ్ల పట్నం సునీతారెడ్డి, మల్కాజ్గిరి చంద్రశేఖర్ రెడ్డిలను అభ్యర్థులుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ నుండి వంశీ చంద్రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎంతమంది అభ్యర్థుల్ని ఖరారు చేశారు? అలాగే ఏ స్థానాల నుంచి ఎవరెవరి పేర్లు బయటకు వినబడుతున్నాయి? కాంగ్రెస్ తొలి జాబితా లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తొలి జాబితా ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. నిన్న సిఈసిలో సుదీర్ఘంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి 10కి పైగా రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆశావాహుల జాబితా పైన చర్చ జరగడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 9 స్థానాలపైన సిఈసిలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే 9 లేదా 7 స్థానాలకి ముఖ్యంగా అభ్యర్థుల జాబితా ఫస్ట్ లిస్ట్ లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మహబూబ్ నగర్, సికింద్రాబాద్, పెద్దపల్లి అలాగే నల్గొండ సహా ఇటు చేవెళ్ల, మల్కాజ్గిరి ఈ స్థానాలకు సంబంధించి తొలి లిస్ట్ లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా సామాజిక సమీకరణాలు అలాగే గెలుపు అవకాశాలతో పాటుగా సర్వేలు, ప్రత్యర్థి పార్టీలు ఢీకొనగల సత్తా ఇటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికను చేయడం జరిగింది. తొలి లిస్ట్ లోనే ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్యంగా స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ అధిష్టానం పూర్తి చేస్తోంది. తదుపరి మిత్రపక్షాలతో, భాగస్వామ్య పక్షాలతో, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో ఎక్కడెక్కడైతే పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తున్నారో అక్కడ స్పీకర్ ప్రకటనకు సంబంధించి 2వ విడత, 3వ విడత జాబితాలో ఆ సీట్లను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు కాంగ్రెస్ తొలి విడత జాబితా సుమారు 100 మందికి పైగా అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అలాగే తమిళనాడుతో పాటుగా ఇటు లక్షద్వీప్ ఇటువంటి రాష్ట్రాలకు సంబంధించి నిన్న చర్చ జరిగింది. కేరళ, ఢిల్లీ అలాగే మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపూర్ ఈ రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల పైన కూడా చర్చ జరగడం జరిగింది. సో కీలక స్థానాలకు సంబంధించి రాహుల్ గాంధీ వైనాడ్ స్థానం నుంచే మళ్లీ పోటీలోకి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటు ప్రియాంక గాంధీ రాయ్బరేలీ, సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఆవిడ ఈసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. లోక్సభ ఎన్నికలకు ఆవిడ దూరంగా ఉన్నారు కాబట్టి రాయ్బరేలీ స్థానం నుంచి అది కాంగ్రెస్ వారసత్వ నియోజకవర్గంగా ఉంది. సో అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్ కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలతో పాటుగా ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ కూడా ఫస్ట్ లిస్ట్ లోనే చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపికృష్ణ.